హే భగవాన్ కి యాక్చువల్ గా వాట్ సో స్పెషల్? హే భగవాన్ ఎందుకు? ఫాదర్ అండ్ సన్ సినిమాలు అంతకుముందు చాలా వచ్చాయి కదా, ఇప్పుడు ఈ సినిమా దేనికి అనుకున్నప్పుడు ఫస్ట్ ఈ లైన్ వచ్చినప్పుడు మేము డిస్కస్ చేసి ఉంటే విక్టోరియా డెక్సిక్ అలాంటి బైసికల్ థీవ్స్ కానీ, రాబర్టో బెనింగ్ ది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ కానీ, లేకపోతే ఒక ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫుట్ నోట్ అని కానీ, లేకపోతే ఒక జపాన్ ఫిల్మ్ లైక్ ఫాదర్ అండ్ లైక్ సన్ అని కానీ, పర్షియన్ ఫిల్మ్ మాజిద్ ది ఫాదర్ అనే సినిమా కానీ, లేకపోతే మన హాలీవుడ్ లో విల్ స్మిత్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ కానీ, అలెగ్జాండర్ డైరెక్ట్ చేసిన నెబ్రాస్కా కానీ, ఇవన్నీ కూడా ఒక ఫాదర్ అండ్ సన్ సినిమాలు. ఇవన్నీ మా ఫేవరెట్ సినిమాలు. గోపి బ్రో కానీ నాకు కానీ ఇవి ఎప్పుడు మేము ఫేవరెట్ సినిమాలు అనగానే ఫస్ట్ చెప్పే ఒక 5 పేరుల్లో ఈ సినిమాలు ఉంటాయి. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అయినా, రాబర్టో బెనింగ్ అనేది. సో బ్రో మనం ఆ స్టైల్లో తీయాలి బ్రో, మనం ఇది రావాలి, ఆ ఇంపాక్ట్ ఇవ్వాలి కొద్దిగా అని. బేసికలీ ఇప్పుడు ఎంత కమర్షియలైజ్ చేసినా సరే బేసికలీ ఇది ఫాదర్ సన్ సినిమా. అండ్ ఒక ఫాదర్ అండ్ సన్ సినిమా కాదు యాక్చువల్ గా, ఇందులో ఒక 2 fathers and 2 sons, వేరే ఇంకో ఫాదర్ అండ్ సన్ డ్యూ కూడా ఉంది. అంటే కాంట్రాస్ట్ చూపిస్తున్నాం. ఒకటనే కాదు, అంటే ఫాదర్స్ కి సన్స్ కి అనేది చాలా డైనమిక్స్ వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. సో వాటిని మేము డిస్కస్ చేస్తున్నాం. అంటే చిన్నప్పటి నుంచి మనం ఫాదర్ ని హీరోలో ఫీల్ అవుతా ఉంటాం. ఆ ఫాదర్ కూడా ఇప్పుడు తన కొడుకు హీరో ఫీల్ అవుతున్నాడని కొంతమంది ఫాదర్లు వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడం కోసం అప్పులు చేస్తారు కావాలంటే, కొంతమంది ఒక అడుగు ముందుకు తప్పులు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు సరే ఫాదర్ ఒక మంచి లైఫ్ ఇవ్వడం కోసం తప్పు చేశారు, అప్పుడు సమాజం అంతటికి సొసైటీకి లా పరంగా మేబీ అతను రాంగ్ అవ్వ ఉండొచ్చు, విలనై ఉండొచ్చు. బట్ హౌ ద సన్ విల్ ఫీల్? లెటర్స్ ఒక కానిస్టేబుల్ ఉన్నాడండి, అతనికి ఒక మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఐఫోన్ అడిగాడు. జనరల్ గా అయితే అతని ఇన్కమ్ కి ఐఫోన్ కొనాది కాదు. కొడుకు అడిగాడు, కొడుకు అడిగిందంతా ఇస్తున్నా కదా అని లంచం తీసుకోవడం మొదలు పెట్టాడు. తను దొరికిపోయాడు లంచం తీసుకుంటూ. ఇప్పుడు సొసైటీ పరంగా లా పరంగా అతను వెళ్ళను. కానీ హౌ సన్ విల్ ఫీల్? ఆ కొడుకు ఎలా ఫీల్ అవ్వాలి? పాపం ఆ కొడుకు కోసమే కదా అతను తీసుకుంది. మేబీ అతను చేసిన తప్పే ఉండొచ్చు, అది అబ్సల్యూట్లీ కరెక్ట్ అనేది తప్పే. కానీ హౌ సన్ విల్ ఫీల్? ఇప్పుడు ఆ సన్ స్టిల్ ఇంకా వాళ్ళ ఫాదర్ ని హీరో అనుకుంటే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ రీజనబుల్. లైక్ ఇప్పుడు ఒక ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఉన్నాడండి మన గాంధీజీ గారు వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి హీరాలాల్ గాంధీ. ఆయనకి వాళ్ళ ఫాదర్ అంటే అస్సలు పడదు. బట్ గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఒక కంట్రీకే ఫాదర్ అని మనం డిసైడ్ అయ్యాం. కానీ హీరాలాల్ గాంధీకి మాత్రం ఇప్పుడు గాంధీ ఒక ఎగ్జాంపుల్, గాంధీ గారు యాక్చువల్ గా విదేశీ వస్తు బహిష్కరణ ఇస్తే హీరాలాల్ గాంధీ బ్రిటన్ నుంచి క్లాత్ ఇంపోర్ట్ చేసుకుని ఆ బిజినెస్ మొదలు పెట్టాడు. జస్ట్ వాళ్ళ ఫాదర్ కోపం తెప్పించడం కోసం. అక్కడ మంచి బిజినెస్ మ్యాన్ కూడా కాదు, యాక్చువల్ బ్యాడ్ బిజినెస్ మ్యాన్ ఆయన. బట్ స్టిల్ వాళ్ళ ఫాదర్ కి ఇబ్బంది పెట్టడం కోసం. ఎందుకని? గాంధీ గారికి ఉంది స్వతంత్ర ఇచ్చ, కానీ హీరాలాల్ గాంధీ గారికి లేదు కదా. అంటే హీరాలాల్ గాంధీ గారి చైల్డ్హుడ్ ఎలా ఉండొచ్చు అంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. మేబీ హీరాలాల్ గాంధీ గారు స్కూల్ నుంచి వచ్చి అమ్మా ఇట్లా మన సెంటర్ లో గుజరాతీ బఫే తాలి పెట్టారు, మనం ఫ్యామిలీ అంతా వెళ్దామా, మన మేతా ఫ్యామిలీ షా ఫ్యామిలీ అందరూ వెళ్ళారు, మనం వెళ్దామా అంటే, లేదమ్మా నాన్నగారు ఇవాళ నుంచి ఉపవాసం చేస్తున్నారు, అదే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి నిరాహార దీక్ష పాపం స్వంతం కోసం ఆయన చేస్తున్నాడు, మనందరికీ ఆయన హీరోనే. కానీ పాపం హీరాలాల్ గాంధీకి అది లేకపోవచ్చు కదా. పాపం ఆయనేమో మామూలుగా స్కూల్ నుంచి వచ్చి ఫ్యామిలీతో పాటు ఏదైనా భోజనానికి వెళ్దాం అనుకోవచ్చు. లేకపోతే మేబీ ఇంకోసారి వచ్చి ఇట్లా రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంది, నాన్ని సౌత్ ఆఫ్రికాలో బ్లాక్ కోట్ ఉంది కదా, అది వేసుకుని రమ్మను, మంచి హీరో లాగా ఉంటాడంటే, లేదమ్మా నాన్న బట్టలు వేసుకోవడం మానేశాడు, ఓన్లీ గోచే పెట్టుకుంటాడు అంటే, అప్పుడు హీరాలాల్ గాంధీ ఎలా ఫీల్ అయ్యి ఉంటాడు? మేబీ హీ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్. హీరాలాల్ గాంధీ విలన్ ఫీల్ అయితే వీ కెన్ అండర్స్టాండ్ కదా, అండర్స్టాండబుల్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ఫాదర్ గొప్పతనం అతను ఇచ్చిన ఆస్తులతోనో అప్పులతోనో కాదు, అతని ఎఫర్ట్స్ తో, పిల్లల కోసం పెట్టిన ఎఫర్ట్స్ తో మనం కొలవాలి. సో అటువంటిదే. సో కొంతమంది ఎఫర్ట్స్ పెట్టడం ముఖ్యం. కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళు ఏం చేశారు, పిల్లల కోసం ఎంత టైం స్పెండ్ చేశారు అంటే, చాలా మంది ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమాలు చూస్తుంటే ఈ బ్లాక్ కమ్యూనిటీలో దాదాపు అందరు సింగిల్ పేరెంట్స్ ఉంటారు. ఆ ఫాదర్లు పిల్లలు పట్టుగానే వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. ఈ జనరల్ జరుగుతూ ఉంటుంది. సో రామ్ గోపాల్ గారు ఒక ఇంటర్వ్యూ చెబుతారు, ఒక జంట, ఒక పేరు, ఒక ఆఫ్ స్ప్రింగ్ అంటే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మదర్లీ ఇన్స్టింక్ట్స్ ఉంటుంది. అంటే పిల్లలకి పోషించాలి, పెద్ద చేయాలి, వాళ్ళకి అది ఇవ్వాలి, ఏది ఇవ్వాలి అనేది. జనరల్ గా మేల్ పార్ట్నర్ అది ఉండదు, నిజంగా అది ఉండదు. యాక్చువల్లీ న్యాచురల్ ఇన్స్టింక్ట్ గా అది రాదు. ఏది పిల్లల్ని మనం ఇది చేయాలి, అది చేయాలి. అందుకే ఫాదర్స్ రకరకాలుగా ఉంటారు. ఒక్కోసారి కొంతమంది ఫాదర్లు ఏమో బాగా ఎంటబడి ఉంటారు, ఒకసారి ఏమో వాళ్ళ ఇల్లు వెళ్ళిపోతా ఉంటారు. కొంతమంది స్ట్రేంజర్స్ గా ఉంటారు, కొంతమంది సపోర్ట్ పిల్లర్స్ గా ఉంటారు. కొంతమంది ఒకే ఇంట్లో ఉంటున్నా అసలు ఈ పిల్లగాడు ఏ క్లాస్ చదువుతున్నారో తెలియదు. కొంతమంది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ గా ఉన్న మన లవ్ మ్యాటర్ రాగానే గెలవలేకపోతారు. అందుకే ఫాదర్లతో అనేది కొద్దిగా డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి అనమాట. ఆ డైనమిక్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం రకరకాల కంట్రీస్ లో రకరకాల డైరెక్టర్స్ చాలా ఎక్స్ప్లోర్ చేశారు. నెబ్రాస్కా గానీ, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గానీ, లేకపోతే ఫుట్ నోట్ గానీ,
ఈ సినిమాలన్నీ సో మేమన్నీ ఈ సినిమా మేము లైన్ మా దగ్గరకు వచ్చినప్పుడు గోపీపురు గారు నేను కానీ మేము అనుకుంది ఈ సినిమా సారీ టు ఇంటరప్ట్ యూ బట్ వీ హ్యావ్ అవర్ స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారు కమింగ్. సో మన ఇద్దరం కలిసి ఆయన ఇన్వైట్ చేద్దాము. సో ఒకసారి అందరం గట్టిగా చెప్పట్లేదు. లెట్స్ ఇన్వైట్ అవర్ స్పెషల్ గెస్ట్ సందీప్ కిషన్ గారు టు ద నాట్ టైటిల్ ఈవెంట్ ఆఫ్ హే బలవంత. సో ఈ రోజు మన నాట్ ఏ టైటిల్ ఈవెంట్ ని మరింత స్పెషల్ చేయడానికి ఈ రోజు జాయిన్ అయినటువంటి సందీప్ కిషన్ గారికి వెరీ వెరీ స్పెషల్ అండ్ వార్మ్ వెల్కమ్ టు యూ సందీప్ కిషన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ ఇట్ మోర్ స్పెషల్. ఎస్ మిథున్ గారు ఒక ఫ్లో లో చాలా సోల్ కంటెంట్ ఆఫ్ ద ఫిల్మ్ ని చాలా బాగా వివరిస్తూ ఉన్నారు. సో ఎస్ మీరు కంక్లూడ్ చేయొచ్చు మిథున్ గారు. నో ప్రాబ్లం, మీరు కంటిన్యూ.